ఈ లైన్ కాదు సార్, దేని గురించి 55వ వార్డులో సుమారు 85 లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులందరూ కూడా రావడం జరిగింది. కానీ ఈరోజు జరిగిన శంకుస్థాపనలో విజయలక్ష్మి గారిని బీజేపీ లీడరు ఆవిడ క్యాన్సర్ని జయించి మళ్ళీ ఆరోగ్యంగా ఇక్కడికి రావటం జరిగింది. సో క్యాన్సర్ అనేది ఇది ఇనీషియల్ స్టేజెస్లో కనుక చూస్తే తప్పనిసరిగా అది క్యూర్ అవుతుంది అని అందరూ కూడా తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆవిడ చేత నేను ఈరోజు 85 లక్షల రూపాయలు వర్క్స్కి శంకుస్థాపన చేయించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కొంచెం అవేర్నెస్ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే అరే మనకేం కాదు అని అనుకోకుండా దయచేసి చెక్ చేయించుకుంటే మంచిది. అది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే 2024 ఎలక్షన్స్లో మన గౌరవ పార్లమెంటు సభ్యుల కింద కంటెస్ట్ చేస్తున్న భరత్ గారు ఆయన ఒక బస్సు మెడికల్ ఫెసిలిటీస్ తోటి ఒక బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అది అప్పుడు వెరిఫికేషన్లో క్యాన్సర్ అని తెలిసింది. ఇప్పుడు తర్వాత 2 ఇయర్స్లో కంప్లీట్గా ఆవిడ ఫుల్గా రికవర్ అయ్యి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి భగవంతుడు ఆవిడకి ప్రసాదించారు. కాబట్టి ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే మనము దాన్ని క్యూర్ చేయొచ్చు అని చెప్పి ఒక మెసేజ్ పబ్లిక్కి పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆవిడ చేతే ఈ వార్డులో 85 లక్షల రూపాయలు శంకుస్థాపన చేయడం 2 వర్షాల్లో 2 వార్డ్స్లో శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఒక చోట 85 లక్షల రూపాయలు, ఇంకొక చోట సుమారు కూడా 85 లక్షల రూపాయలు, అంటే 1,70 లక్షల రూపాయలు వర్క్స్కి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి వర్క్ శంకుస్థాపన చేయాలి అని అంటే చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే అన్ని వర్క్స్ శాంక్షన్ చేయించడం జరిగింది. జీవీఎంసీ అధికారులు, కమిషనర్ గారు అందరూ కూడా ఇదివరకు కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా అప్రూవ్ చేశారు. కాబట్టి జీవీఎంసీ అధికారులకి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటాం. జీవీఎంసీ కమిషనర్ గారిని కలవటం జరిగింది. దాంట్లో ఒక సుమారు 23 వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇదివరకు మనం ఆల్రెడీ సబ్మిట్ చేశాము. దాంట్లో 23 వర్క్స్ పెండింగ్ ఉండిపోయినాయి. అది తొందరగా అది అప్రూవ్ చేయాలి, పబ్లిక్ ఉపయోగం అనే ఉద్దేశంతో
సుమారు ఒక 8 కోట్ల రూపాయలు వర్క్స్. అట్లాగే ఈ స్ట్రీట్ లైటింగ్ సరిగ్గా లేని వలన చిన్న చిన్న లైట్లు ఉన్న వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది కూడా పరిష్కరించాలి అని చెప్పి ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్స్ కావాలో ఆ వివరణ అంతా ఇస్తూ వారికి లెటర్ రూపంలో విన్నవించుకోవడం జరిగింది. తప్పనిసరిగా అవి పరిష్కారం చేస్తాము అని చెప్పడం జరిగింది. అదొక్కటే కాకుండా ఏదైతే మనకి కళ్యాణ మండపాలు ఉన్నాయో, అంటే ఈ షాదీఖానా ఒకటి, తర్వాత మాధవధార కళ్యాణ మండపము, మాధవస్వామి కళ్యాణ మండపము. మాధవస్వామి కళ్యాణ మండపము అది ఎప్పుడు జీవీఎంసీ వాళ్ళు ఇది టెండర్ పిలిచి ప్రైవేటైజేషన్ చేయలేదు. అది అటువంటిది చేయొద్దు, జీవీఎంసీనే దాన్ని రిపేర్లు చేసి సుమారు ఒక 56 లక్షల రూపాయలు అవుతుంది. దాన్ని పబ్లిక్కి అది 7,500 రూపాయలు 10,000 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. సో పబ్లిక్కి అందుబాటులో ఉండేటట్టు చేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ షాదీఖానా కూడా ఇది ప్రైవేటు వ్యక్తులకి, అంటే వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేశారు, అది కూడా ఎక్స్టెన్షన్ గురించి ఒకసారి ఆలోచించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే బయటకి ఇస్తే రెండు ఈ సమస్యలు, జీవీఎంసీ మెయింటైన్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ ఉంటుందా లేదా, చేయగలరా లేదా అనేది అది ఒక ఇష్యూ. రెండవది ఈ ప్రైవేటీకరణ రేట్లు పెట్టేస్తున్నారు కాబట్టి దాన్ని ఒకసారి బ్యాలెన్స్డ్గా ఆలోచించి పబ్లిక్కి ఉపయోగపడేటట్టు చేయాలి అని మాకు ఉన్న ఉద్దేశము. ఇదివరకు 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2015లో జీవీఎంసీ షాదీఖానా అప్పుడు టైం అయిపోయింది. అంటే ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే టైం అయిపోతే ఎక్స్టెండ్ చేయకుండా ఆ 4 ఇయర్స్ కూడా, అంతకుముందు 30,000 రూపాయలు ఛార్జెస్ పే చేసేవారు, దాన్ని 7,500 రూపాయలకి జీవీఎంసీ ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇంకా ఇటువంటి చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది.